ఇక మరికొన్ని గంటల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూల్స్ బ్రేక్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల హోర్డింగ్స్ మాత్రం తొలగించలేదు. ఆ హోర్డింగ్స్ చూసి గ్రాడ్యుయేట్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా హోర్డింగ్స్ ఎందుకు తొలగించడం లేదని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. రేపు నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, మరికొన్ని గంటల్లో జరగబోతున్న సందర్భంలో ఎన్నికలు ఇంకా అభ్యర్థుల హోర్డింగ్స్ కొన్ని చోట్ల తొలగించలేదని రూల్స్ బ్రేక్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా నిన్న సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా 48 అవర్స్ ఇదంతా కూడా సైలెంట్ పీరియడ్ గా కొనసాగుతుంది. ఎక్కడైతే ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయో ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ, పట్టభద్రులు, అలాగే ఆ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి మొత్తం కూడా ఈ సైలెంట్ పీరియడ్ అయితే 48 గంటలు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి ఈ బార్లు, వైన్సులతో పాటు ఇతర ఉన్నటువంటి కొన్ని రూల్స్ ప్రకారం చట్టబద్ధంగా మూసివేశారు. ఎక్కడ కూడా ప్రచారం అభ్యర్థి నిర్వహించకూడదనేటువంటి నిబంధన ఉంది. అలాగే ఎక్కడ హోర్డింగ్ కనిపించినా కూడా ప్రభుత్వం తరఫున వాటిని తొలగించాల్సి ఉంది. కానీ జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధానంగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి, అలాగే ఇటు బీజేపీకి చెందినటువంటి అభ్యర్థి, వీరిద్దరికి సంబంధించిన కూడా భారీ హోర్డింగ్లు ఇంకా కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతుండడం ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిగతా పార్టీలకు సంబంధించి అక్కడక్కడ ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తొలగించారు. కానీ ఈ ప్రధానమైన భారీ హోర్డింగ్లు ఈ కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఇద్దరు శ్రేణులకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా ఇంకా ఉండడం అయితే ఆశ్చర్యకరం. మరి ఇటు అధికారులు అయితే పూర్తి స్థాయిలో తాము ఇప్పటికే అన్ని సామాగ్రి పంపిణీ చేశాం, భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నామని ఇటు జిల్లా ఎస్పీ చెప్పారు. కలెక్టర్ కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము అందుకు విభిన్నంగా మనకు కనిపిస్తోంది. అనేక చోట్ల కూడా భారీ హోల్డింగ్లు కనిపించడం అయితే ప్రజలు దీన్ని తీవ్ర చర్చకి దారి తీస్తోంది. ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి అధికార పార్టీ అంటే ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా జాతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికే వంత పాడుతున్నారు అనేటువంటిది ఇక్కడ ఒక చర్చకు దారి తీస్తోంది. మరి ఇప్పుడు అలా హోర్డింగ్స్ ఉన్న నేపథ్యంలో వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సందీప్ రావు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు అధికారుల తత్వం ఒకటి అనుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఈ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైనా ఫిర్యాదు చేసినటువంటి పక్షంలో దాన్ని కూడా పరిశీలించి జరిమానా విధించడంతో పాటు ఇతర లీగల్ చర్యలకు కూడా మోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఏంటంటే మనం ప్రధానంగా అరగంట క్రితం గమనించి దీన్ని మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి మిగతా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు స్పందించి ఖచ్చితంగా దీనిపైన ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. అనేక చోట్ల జిల్లా కేంద్రంలో ఇప్పటికీ ఆ హోర్డింగ్లు, భారీ హోర్డింగ్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.